Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. We started the series called Sadhana to help you with the preparation of MCQs along with the concepts. Okay? So ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం. ఒకవేళ మీరు చూడకుండా ఉన్నట్టయితే కనుక ఆ వీడియోస్ చూడండి. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు we started this ఆ తెలంగాణ గ్రూప్ 1 కి ఒక ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఇట్ విల్ బి ఫర్ అబౌట్ లైక్ 6-7 months అనేది ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. యూ విల్ బి రైటింగ్ డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, సెక్షనల్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ అనమాట. ప్రతి డైలీ టెస్ట్ కి ఒక 2 మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తారు. దానికి మేము మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాం ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అలాగే సెక్షనల్ టెస్ట్లు అనుకోండి, ఎవ్రీ సాటర్డే ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, ఎవ్రీ సండే మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ కి 75 questions, మెయిన్స్ కి 10 questions అనేవి మనం ఇట్లా ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు ఆ ప్రోగ్రామ్ లో కనుక జాయిన్ అయితే కనుక ఎవ్రీ వీక్ 10+10 20 మెయిన్స్ క్వశ్చన్స్ మీరు రాస్తారు. అలాగే 75 MCQs మీరు ప్రాక్టీస్ చేస్తారు. దీని అన్నింటి కూడా మేము ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. టు నో మోర్ డీటెయిల్స్ ప్లీజ్ డూ కామెంట్, లేదనంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నంబర్ కి కాల్ చేయండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. చూడండి, సిటిజన్షిప్ మీద క్వశ్చన్ ఉంది మనకి. ఇండియన్ సిటిజన్షిప్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ అమెరికన్ మోడల్ ఆఫ్ సిటిజన్షిప్. అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. 2 సిటిజన్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు స్టేట్ది, మీకు తెలుసు అమెరికాలో 50 states ఉన్నాయని. ఓకేనా? 50 states ఒక స్టేట్ స్పెసిఫిక్ సిటిజన్షిప్ కార్డు ఉంటుంది. అలాగే ఓవరాల్ గా యూఎస్ పర్సన్ అని చెప్పి, యూఎస్ సిటిజన్ అని చెప్పి కూడా కార్డు ఉంటుంది. మన దగ్గర అట్లా ఉంటుందా? నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ సిటిజన్షిప్ ఒకటి, ఇండియన్ సిటిజన్షిప్ ఒకటి ఉందా? లేదు. సో ఒకటే ఉంటుంది కాబట్టి అవర్స్ ఈజ్ నాట్ సిమిలర్ టు అమెరికన్ మోడల్. రాంగ్ ఇది. హై ఆఫీసెస్ ఇన్ ఇండియా కెన్ బి ఆక్యుపైడ్ ఓన్లీ బై సిటిజన్స్ బై బర్త్. భారతదేశంలో పుట్టిన వాళ్ళు మాత్రమే హై ఆఫీసెస్ అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఓన్లీ ఇండియాలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఉంటారా అని అంటే కాదు. దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ ఒక 4-5 మెథడ్స్ ఉన్నాయి సిటిజన్ అవ్వడానికి. దాంట్లో ఏది వాళ్ళు సాటిస్ఫై చేసినా అయినా సరే సిటిజన్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ లో ఓన్లీ, ఇంకోటి ఎక్స్క్లూజివ్లీ, ఇట్లాంటి పదాలు ఏదైనా వచ్చిందని అంటే కనుక 99% ఆ స్టేట్మెంట్ తప్పే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాకపోతే కంటెంట్ నేర్చుకోవాలి. ఏదైతే ఇట్లాంటి ఓన్లీ కానీ ఎక్స్క్లూజివ్లీ కానీ ఏదైతే ఇట్లా స్పెసిఫికల్లీ మెన్షన్ చేసిన టర్మ్స్ ఏవైతే ఉంటే కనుక ఆ పర్టికులర్ స్టేట్మెంట్ కంపల్సరీగా తప్పే ఉంటుంది 99%. క్రాస్ చెక్ చేసుకోండి, వేరే వేరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి? డి. 2 స్టేట్మెంట్లు కూడా తప్పు. ఎస్, ఇండియన్ సిటిజన్షిప్ డస్ నాట్ పర్మిట్ డ్యూయల్ సిటిజన్షిప్ లైక్ అమెరికన్స్. నెక్స్ట్, హై ఆఫీసెస్ ఇన్ ఇండియా లైక్ ప్రెసిడెంట్ కావచ్చు, చీఫ్ జస్టిస్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఎట్సెట్రా కెన్ బి ఆక్యుపైడ్ బై సిటిజన్స్ బై బర్త్ యాజ్ వెల్ యాజ్ న్యాచురలైజ్డ్ సిటిజన్స్. అంటే మన దగ్గర సిటిజన్ అవ్వడానికి ఉన్నటువంటి అర్హతలు కనుక వాళ్ళు కలిగి ఉన్నట్టయితే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఎవరైనా ఏ ఆఫీస్ అయినా సరే, ఎంత పెద్ద పోస్ట్ అయినా సరే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే చాలు. సో ఇండియన్ సిటిజన్ అవ్వడానికి ఉన్న అర్హతలు కలిగి ఉంటే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Citizenship Act of 1955 prescribes only 4 methods of acquiring citizenship, namely birth, descent, registration and naturalization. ఓకే, ఇక్కడ పుట్టిన వాళ్ళు డిసెండెంట్స్ అంటే పూర్వకాలంలో భారతదేశంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు. రిజిస్ట్రేషన్, ఇండియన్ సిటిజన్ గాని మనం రిజిస్ట్రేషన్ చేసుకుని అంటే ఇండియన్ సిటిజన్ కి కావాల్సిన అర్హతలన్నీ కలిగి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే న్యాచురలైజేషన్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఉంటుంది, ఒకవేళ మనం ఏదైనా భూభాగాన్ని ఆక్రమిస్తే, భూభాగం మన ఇండియాలో కలిస్తే అట్లాంటిది కూడా ఒకటి ఉంటుంది. సో 4 కాదు, యాక్చువల్గా 5. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. 2, The Citizenship Act of 1955 specifies 3 ways of losing citizenship. సిటిజన్షిప్ ఎన్ని డిఫరెంట్ మెథడ్స్ లో తీసుకోవడం కాదు, 5 different మెథడ్స్ లో సిటిజన్షిప్ వస్తుంది. కానీ సిటిజన్షిప్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని వేస్ లో పోవచ్చు సిటిజన్షిప్ అనేది? వెదర్ అక్వైర్డ్ అండర్ యాక్ట్ ఆర్ ప్రయర్ టు ఇట్ అండర్ ది కాన్స్టిట్యూషన్, నేమ్లీ రినౌన్సియేషన్, టర్మినేషన్, deprivation.
దీంట్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఏది కరెక్ట్ అండి? ఫస్ట్ది అయితే రాంగ్. సో సెకండ్ది కరెక్ట్. ఓన్లీ 3 ways లో సిటిజన్షిప్ అనేది పోయే ఛాన్స్ ఉంది. ఇది రినౌన్సియేషన్. నాకు ఇది వద్దు, నాకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది, సో నా ఇండియన్ సిటిజన్షిప్ ని టర్మినేట్ చేసుకుంటున్నా, రినౌన్సియేట్ చేస్తున్నా, వదిలేస్తున్నా. టర్మినేషన్, మన దగ్గర ఉండి ఏదో చేయకూడని పనులు చేస్తే గనక వాళ్ళ ఇండియన్ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేస్తారు కదా, అది టర్మినేషన్. డిప్రైవేషన్ వేలో కూడా సిటిజన్షిప్ పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దర్ ఆర్ లైక్ 3 different methods టు లూజ్ ది సిటిజన్షిప్. సో ఆన్సర్ బి ఈస్ కరెక్ట్. ఓన్లీ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. చూడండి, Citizenship Act of 1955 prescribes 5 ways of acquiring citizenship, namely birth, descent, registration, naturalization, incorporation of a territory. వేరే ఏదైనా టెరిటరీ భారత భూభాగంలో కలిస్తే అట్లా సంథింగ్. నెక్స్ట్, the Citizenship Act of 1955 prescribes 3 ways of losing citizenship, whether acquired under the act or prior to it under the constitution. ఏంటవి? renunciation, termination, deprivation. Okay, next question. Which one of the following objectives is not embodied in the preamble to the Constitution of India? Indian Constitution కి preamble ఉంది కదా, ముందు మాట లాగా ఒక ప్రియంబుల్ ఉంది. దాంట్లో ఇందులో ఏది మెన్షన్ చేసి లేదు. లిబర్టీ ఆఫ్ థాట్, ఆలోచన విధానంలో లిబర్టీ ఉండాలి. ఎకనామిక్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సెక్యులర్ స్టేట్, మనం అనుకుంది మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఈ కోవలోకే వస్తుంది. మనం మాట్లాడాలనుకున్నది మాట్లాడొచ్చు, మనం చేయాలనుకున్నది చేయొచ్చు, మనం ఏదైతే ఆలోచించాలనుకుంటున్నామో ఆలోచించవచ్చు. దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అలాగే మన ఇండియాను ఒక సెక్యులర్ స్టేట్ లాగా తీసుకొని వచ్చారు. ఇక్కడ లేనిది ఏంటంటే ఎకనామిక్ లిబర్టీ. ఈ ప్లేస్ బాగుంది, నాకు కావాలంటే దొరకదు. ఎకనామికల్ గా లిబర్టీ లేదు. ఎకనామికల్ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. మనం ఏదైతే సంపాదించుకుంటున్నామో అది మనకి దొరికిద్ది, దాని మీద మనకు హక్కులు ఉంటాయి. కానీ మనది కాని దాని మీద మనకు హక్కులు ఉండదని చెప్తున్నారు బేసిక్ గా. సో దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ఎకనామిక్ లిబర్టీ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏం మెన్షన్ చేశారు మరి అని అంటే, వి అంటే ఎవరు? మేము ఎవరము? భారతదేశం యొక్క ప్రజలం. హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా. ఇండియాని ఏ రకంగా కాన్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇండియాని ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నాం? యాజ్ ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్. ఇండియాని ఏ విధంగా మనం కాన్స్టిట్యూట్ చేస్తున్నామంట? ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు? భారతదేశం యొక్క ప్రజలే. ఏ రకంగా? సావరెన్, ఏ దేశం కింద లేము మేము, వీఆర్ ఇండిపెండెంట్. సెక్యులర్, దేశానికి ఏ మతం లేదు, దేశంలో ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమే. డెమోక్రాటిక్, భారతదేశం డెమోక్రాటిక్ కంట్రీ. రిపబ్లికన్ కంట్రీ, ఎందుకనంటే మన హెడ్ ని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం, మనం ఎన్నికల ద్వారా ఎలక్ట్ చేసుకుంటున్నాం. అండ్ దాన్ని మనం ఏం ఇస్తున్నాం మన సిటిజన్ కి అని అంటే జస్టిస్. ఏం సార్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్తున్నాం? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. లిబర్టీ, ఏం లిబర్టీ ఇస్తున్నాం? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. భారతదేశంలో అందరూ సమానమే. కులాలు, మతాలు, ప్రాంతీయ భావాలు ఏవి ఉన్నా కూడాను అందరూ సమానమని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఫ్రాటర్నిటీ, assuring the dignity of the individual and the unity and integrity of the nation. అది ఎవరు ఇస్తున్నారంటే in our constituent assembly on this 26th day of November 1949 do hereby adopt, enact and give it to ourselves the constitution. ఎవరికి ఇస్తున్నారు? భారతదేశ ప్రజలే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజల కోసమే తీసుకొని వచ్చారు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నవంబర్ 1946 లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎలక్ట్ అయింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పాత వీడియోలో. నవంబర్ 1949 లో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అంటే ఆ కాన్స్టిట్యూషన్ ని అందరూ అగ్రీ చేసుకున్నారు. నైస్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అన్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంకి ఏదైనా సవరణ చేయాలని అనుకుంటే
కెన్ బి ఇనిషియేటెడ్ బై అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది బిల్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. బ్లంట్ గా తెలిసినా తెలవకపోయినా ఓన్లీ ఉంది కాబట్టి ఇది తప్పు. కానీ తెలవాలి, ఏం తెలవాలి అని అంటే భారత రాజ్యాంగానికి ఏదైనా సవరణ చేయాలని అంటే అది రాజ్యసభ నుంచి అయినా రావచ్చు, లోక్సభ నుంచి అయినా రావచ్చు. కేవలం లోక్సభ అంటే తప్పు. If such an amendment seeks to make changes in the federal character of the constitution, the amendment also requires to be ratified by the legislature of all the states of India. ఏదైనా మన దగ్గర తెలుసు, మన దగ్గర సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, సెంట్రల్ కి కానీ స్టేట్ కి కానీ. ప్రాపర్ గా యూనిట్ లిస్ట్ అనేది ఒకటి ఉంది, యూనిట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్, ఇది రెండు కలిపి. అంటే ఇట్లా ఎవరికి వాళ్ళకి మనం ఆల్రెడీ క్లియర్ కట్ సపరేషన్ ఆఫ్ అథారిటీస్ పవర్స్ అనేవి ఇచ్చేసాం అనమాట. ఒకవేళ స్టేట్ లిస్ట్ లో ఉన్న ఏదైనా ఐటమ్ కి కనుక సవరణ జరగాల్సి వచ్చిందనంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి అని చెప్పి కాదు, హాఫ్ ఆఫ్ ది స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి దాంట్లో సగం స్టేట్స్ అప్రూవ్ చేస్తే సరిపోతుంది, అండ్ నాట్ ఆల్ స్టేట్స్. నెక్స్ట్, స్టేట్ లెజిస్లేచర్స్ కెనాట్ ఇనిషియేట్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆన్ దేర్ ఓన్. భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అనే అంశము శాసనసభలో ప్రవేశపెట్టచ్చా అంటే పెట్టకూడదు. ఇది కరెక్ట్. కెనాట్, వి కెనాట్. సో ద 3 ఓన్లీ ఆన్సర్ సి 3 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి, అమెండ్మెంట్ ప్రొసీజర్ యాక్ట్ ఏంటి? ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ప్రకారమే భారత రాజ్యాంగ సవరణ అనేది జరుగుతుంది. An amendment to the Constitution of India can be initiated by an introduction of bill. either లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు. ఒకవేళ స్టేట్ కి సంబంధించిన ఏదైనా అంశాన్ని సవరణ చేయాలనంటే భారతదేశంలో ఉన్న స్టేట్స్ లో సగం స్టేట్లు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ స్టేట్ లెజిస్లేచర్, భారత రాష్ట్రాల శాసనసభలో రాజ్యాంగాన్ని సవరణ చేయాలనేది ఇనిషియేట్ చేయలేరు, వాళ్ళకి అధికారం లేదు. అది కేవలం పార్లమెంట్ లోనే జరుగుతుంది. పార్లమెంట్ లోక్సభలో అయినా పర్లేదు, రాజ్యసభలో అయినా పర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఓస్ ఇట్స్ ఆరిజిన్ టు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్. మనకు తెలుసు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎప్పుడు వచ్చింది? కేశవానంద భారతి కేసులో వచ్చింది 1973 కేశవానంద భారతి కేసులో వచ్చింది. సో ఇది తప్పు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ హ్యాస్ ఎంపవర్డ్ ది జ్యుడిషియరీ. కరెక్ట్. భారత రాజ్యాంగంలో ఈ బేసిక్ స్ట్రక్చర్ కి ఏదైనా గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీల ద్వారా కానీ, లాస్ ద్వారా కానీ, యాక్ట్స్ ద్వారా కానీ దీనికి ఏమైనా బేసిక్ స్ట్రక్చర్ ని కదల్చడానికి ట్రై చేస్తే జ్యుడిషియరీ ఊరుకోదు. సో వీ కెనాట్ అమెండ్ ఆర్ చేంజ్ దిస్ బేసిక్ స్ట్రక్చర్. సో జ్యుడిషియరీకి చాలా పవర్ వచ్చింది. కరెక్ట్. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ స్ట్రెంగ్థెన్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం. కరెక్ట్. సో ఎట్లా పడితే అట్లా చేంజెస్ చేయడానికి లేదు. స్టార్టింగ్ లో చేంజ్ చేశారనమాట, ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగ సవరణలు చేశారు రాజకీయం కోసం. అట్లా చేయకుండా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ది కరెక్ట్, రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఫస్ట్ ది తప్పు, రెండు కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్. మనం చూద్దాం. The doctrine of basic structure does not originate from the Constitutional Assembly, but it came in the landmark judgment of Keshavananda Bharati versus State of Kerala 1973. So in 1973 ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ ని మనం అమెండ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆర్టికల్ 368 అయినా సరే ఏదైనా సరే బేసిక్ స్ట్రక్చర్ ని మనం అమెండ్ చేయలేము. నెక్స్ట్, the doctrine has indeed empowered the judiciary by granting it an authority to review the constitution. జ్యుడిషియరీ రివ్యూ జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా మనకి వర్క్ ఫ్యాక్ట్ అనేది వచ్చింది. వర్క్ ఫ్యాక్ట్ రాగానే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేశారు. సో సుప్రీంకోర్టు దాన్ని పరిశీలిస్తుంది. ఒకవేళ ఎవరు కేసు అయ్యకున్నా సరే, ఒకవేళ ఆ పర్టికులర్ యాక్ట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ కి కనుక అగేన్స్ట్ గా ఉన్నట్టయితే సుప్రీంకోర్టు ఆన్ ఇట్ ఓన్ దానికి అదే ఆ పర్టికులర్ యాక్ట్ కి సంబంధించినటువంటి కేసు అనేది తీసుకుంటారు. అది కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు, యాక్ట్ ని కొట్టేసే ఛాన్స్ కూడా ఉంటది. ఓకేనా? The doctrine protects the essence of the constitution and ensures that its fundamental values like democracy,
సెక్యులరిజం, రూల్ ఆఫ్ లా రిమైన్ ఇంటాక్ట్. దీస్ ఆర్ లైక్ బేసిక్, మనం అనుకున్న ఈ బేసిక్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్స్ అన్నమాట. వీటిని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ వాట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. So that's it for today, guys. Practice more and more MCQs just to conquer the exam tomorrow. So that's it for today. Let's meet in the next class. Thank you.